పద్మపురాణాంతర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 4వ భాగం 22:1-20 తృతీయ అధ్యాయం. దిలీప బ్రహ్మన్ కదా భృగుర్విప్రో నిజగాదమహీధరి తస్మై ధర్మోపదేశంతం కథ్యతాం మే కుతూహలాత్. వశిష్ఠ ద్వాదశాబ్దం పురా రాజన్న వనవర్షు వలాహకాః తేనోద్విగ్నాః ప్రజా సర్వా హిమవత్సహ్యయో నృపః స్వాహా స్వధావసత్కార వేదాధ్యయనవజ్జితే సోపప్లవే సదానులుప్త సర్వధర్మే చ నిష్ప్రభే ఫలమూలాన్నపానీయ శూన్యే వై భూతలే తదా వింధ్యసపాదే తరుచ్ఛన్నే రమ్యే రేవా తదాశ్రమాత్ సహ శిష్యైర్వినిష్క్రమ్య హిమాద్రిం సంగతో భృగు తత్ర తిష్టతి కైలాసగిరేః పశ్చిమతో గిరిః కమలికోట ఇతి ఖ్యాతో హేమరత్నశిరోచ్చయః అదోర్ధస్ఫటికశ్వేతో మధ్యే నీలశిలో గిరి భూతిభిః సర్వపర్వతశుభ్రౌ నీలకంఠ ఇవా బభౌ ఇంద్రనీలశిరాజ్యస్తు హేమరేఖాంతరాంతరః పుర విద్యుర్లతః కృష్ణ జీమూత ఇవరా జితే మూర్ధి నీలశిరశైల శోధః కాంచనమేకల నారాయణ ఇవాభాతి ధృత పీతాంబరస్తథా ఆమేఖలం సునీలాభ మధ్యే మధ్యే శిరోత్పలః శితోత్పల సతారకమివ వ్యోమ రాజసే స్మ మహీధరః లబ్ధాత్మన సుహృద్దీప్త దీప్త దివ్యౌషధీధర బాహుదీప కృతో గేహ ఇవాహో నిశిభాసిత అరిచక్కాసు సంగీతై కిన్నరీణాం సచీచకై ధరంభాపత్ర పతాకాభి ఉత్సయేవ సదాచర హరితౌపల వైదూర్య పుష్యరాగసితాత్మభిః ఇంద్రాత్మమండలై శోభూ దింద్రచాపై ఇవామృతః సర్వధాతుమయైర్గేమై నానారత్న విభూషణై సోగ్నిజ్వాలాభిరాక్రాంత శృంగైరివ విరాజిత తస్యాగస్య నితంబేషు శిరాసు మసృణాను చ విద్యాధరా నిషేవంతే నత్ని పత్రికా అజితక్షమాః నిరుద్ధాంతర ముర్గమార్గ జితక్లేశా విరాజిన ధ్యాయాన్ అహర్నిశం బ్రహ్మ రస్యసానుగ్రహేషు చ సాక్ష్యమాత్సోత్తర కథా సిద్ధో అర్ధోన్మీలితలోచన ఆరాధయతి భూతేశం సుందరీషు దరీషు చ. అంతవరకు తీసుకుందాం. మూడవ అధ్యాయం. దిలీపుడి అంటున్నాడు, బ్రహ్మర్షి అయిన యోగ వశిష్ఠ మునీశ్వర ఎప్పుడు మణికోట పర్వతంలో భృగు మహాముని గంధర్వుడికి ధర్మోపదేశం చేశాడు, నాకు ఆనతివు. వశిష్ఠుడి మాటలు విని దిలీపుడు అంటున్నాడు, మాటలు వశిష్ఠుడు అంటున్నాడు, ఓ దిలీప, పూర్వకాలంలో ఒకప్పుడు వానలు లేక కాటకం రాగా హిమవత్ పర్వతాన్ని సహ్య పర్వతాన్ని మధ్య ఉన్న దేశమంతా జనులంతా అన్న వస్త్రాలు లేక చాలా బాధపడి అప్పుడు హోమ కార్యాలు నడపడానికి దేవతా నివేదనాన్ని పితృదేవతా నివేదనాన్ని కావలసిన పదార్థాలు లేక వేద పాఠాలు జరగకుండా క్రూర జనుల వల్ల బాధలు ఎక్కువ కాగా లోకల్లోని ధర్మాలన్నీ చెడి ఆహారానికి పండ్లకు దుంపలకు వేళ్ళు సహితం దొరక్క గుంటలు చెరువులు పాడుబడి నీళ్లు ఏమాత్రం లేకపోగా భృగు మహాముని బహువిధాలుగా వృక్షాలు కలిగి అందంగా ఉండే రేవా నదిగట్టు వందని తన ఆశ్రమంలో నిలవలేక అందులోంచి వెళ్ళి
తన శిష్యులతో కూడా హిమవత్ పర్వతానికి పోయి చూడగా దానికి పడమటి వైపు కైలాస పర్వతం దగ్గర స్వర్ణమయాలు రత్నమయాలు అయిన రాళ్లచే చాలా ఎత్తైన కింద పైన స్ఫటిక రాళ్ల చేత తెల్లలై మధ్య భాగంలో ఇంద్రనీలమణుల చేత నల్లని దేహంలో తెల్లని బూద పూసుకొని పల్ల వన్నె జడముడి నల్లని మెడను కల శివుడు అన్నట్లుగా ప్రకాశించేది. అక్కడక్కడ ఇంద్రనీలమణులు బంగారు వన్నె జాజురేఖలు కలిగి తీగ మెరుపులతో వర్షాకాలం మేఘంలాగా వెలిగేటువంటిది. శిఖరాలలో ఇంద్రనీలమణుల మధ్య భాగంలో బంగారు వన్నె కల రేఖలు గని పీతాంబరం ధరించిన విష్ణుమూర్తిల తేజరిల్లేటువంటి నల్లగా ఉండే నెత్తపు పట్టులలో నడుమ దోచేటువంటి అంటే కనపడే స్ఫటికపు రాళ్ల మినుకు మనక నక్షత్రాలతోటి ఆకాశంలాగా మెరుస్తూ ఉండేది. విశల్యకరణి మొదలైన జ్యోతి స్వరూపాలైన మూలికల చేత రాత్రి పగళ్ళు పెక్కు రకాలుగా వెలుగగా ఒకప్పుడట్టి మహాగృహం పోలి ఉండినటువంటి చెరువులతో పిల్లన గ్రోవులు ఊదుతూ పాటలు పాడుతూ చెంచెతలు తిరగగా తెక్కాలకు పోలిన అరటితో కలిసి ఆ కాలంలో రోచేటువంటి ఇంద్రధనుస్సులో అనదగినట్టుగా దైవికాది ధాతువుల చేత చాలా విధాలైన రత్నాల చేత జ్వాలలతో కూడిన ఆ కొండ మీద కూడిన అగ్నిలాగా కనపడేటువంటి దైన ఆ మణికూటం అనే పర్వతం ఒకటి ఉన్నది. ఆ కొండ మీద సదరపు నేలలలో ఉన్న ఉన్నని సదరపు నేల మీద నుందని చాపరాళ్లపై ఉంటూ అనేకులు గంధర్వులు తమకు కల విహారాలను బడలికలను పోగొట్టుకుంటాడు. అందులో శరులలో ప్రాణవాయువులు దిగబట్టుకొని సర్వ దుఃఖాలు వదిలేసి నర్తించేటువంటి విరాగులు పగళ్ళు రాత్రులు ఏకాంత గృహాలలో అచంచలాలైన పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఆ కొండల గవులలో చేరుకొని అనేకులు సిద్ధులు చేతులలో జపమాదికలు రేలగా సగము మూసిన కళ్ళతో భగవంతుని ధ్యానిస్తూ ఉంటారు. అదిగాక కొండ ఎన్ని దిక్కులకు వ్యాపిస్తున్న పరిమళాలతోడి పువ్వులు గల పారిజాత వృక్షాలతో పైనుండి ఎడతెగక పడేటువంటి జలధారల శబ్దాల చేత భయాన్ని పుట్టించే సెలయేళ్ల చేత సమీప భూములలో కడుపార మేసి మదించి సంచరించే అడవి గుర్రాలు ఏనుగు గుండ్ర కస్తూరి మృగాలు ఆ మందలు అనేక రంగులు కలవి అభ్యత అందగించే జింక గురుపూతుల సమూహాలు నానా విధాలైన మృగాలను కొట్టి తినే బతికేటువంటి మహామృగాలు మొదలైన వాటి చేత చిలకలు పావురాలు కోవెలు మొదలైన పక్షుల చేత అంటే కొయ్యలు రాజహంసల చేత నెమళ్ల చేత తామరలు నల్ల కలువలు తెల్ల కలువలు మొదలైనవి ఎప్పుడు విరిసి పరిమళిస్తుండగా సుందరాలైన సరస్సుల చేత దిగుడు బావుల చేత చాలా రమణీయమై ఉంటుంది. అలాంటి ఆ కొండ మీద తుమ్మెదలు మధురాలైన పూతేగలు తాగి మదించి చెవులకింపుగా గానాలు చేస్తూ కొత్త వాసనలలోని ఆసక్తి కలవై ఒక తామర కొలను ఇంకొక దానికి పరిగెత్తుతూ ఉంటుంది. అది కాక ఆ కొండ దేవతల చేత దేవయోని విశేషుల విద్యాధరుల చేత ఎల్లప్పుడూ సేవింపబడుతుంది. దిలీపుడు అంటున్నాడు,
షడ్గుణ్య ఐశ్వర్య సంపత్తి గల మునీంద్ర, అన్ని వింతలకు ఉనికిబట్ సిద్ధ సాధ్యులు మొదలైన వాళ్ళకందరికీ చోటైన ఆ కొండ పొడిగెంత, నిడివి ఎంత, వెడల్పెంత, అది అంతా వినాలని కోరిక ఉంది. విశదంగా చెప్పాలి, నువ్వే ఈ విషయం నాకు చెప్పగలవాడవు అన్నాడు. అప్పుడు వశిష్ఠ షట్త్రింశద్యోజనోచ్ఛ్రవయ మస్తకే దశయోజన అయామ విస్తరాభ్యాం స మూలే షోడశయోజన హరిచందన మందారచూత రాజీవిరాజిత దేవదారుద్రుమాకీర్ణ సరళార్జునశోభిత కాళాగరువళగైశ్చ పున్నాగైశ్చంపకైశ్చ విరాజతే గిరిశ్రేష్ఠ సదా పుష్ప సదా ఫల తం దృష్ట్వా పర్వతశ్రేష్టం దుర్భిక్షభయపీడితం భృగుశ్చకార తత్రైవ తతతిం హృష్టమానసః తస్మిన్ మనోహరే శైలే తత్ర తస్థౌ వనాంతరే చిరకాలం వసంతేపి తదా సుచరితం భృగు ఏవం తిష్టతి రాజేంద్ర ద్విజే స్వాశ్రమవాసిని అవతీర్యాగతౌ తైరా తం విద్యాధరతం పది సమాగమ్య మునిం వదత్వా స్థితౌ తా అతి దుఃఖితౌ తథా విధౌ తౌ దృష్ట్వా అంగు వాక్యం మంజు వాక్యం దిగ్ధో బ్రవీత్ భృగురువాచ వద విద్యాధర శ్రేష్ఠ యువాంకేమితి దుఃఖితౌ శ్రుత్వా తస్య మునేర్వాక్యం ప్రాహు విద్యాధరో ద్విజం. విద్యాధర ఉవాచ శ్రూయతాంచ ద్విజశ్రేష్ఠ మమ దుఃఖస్య కారణం సుకృతస్య ఫలం ప్రాప్య లబ్ధ్వాపి త్రిదశాలయం లబ్ధ్వాపి దేవతాభాదేవం సుఖముఖం వ్యాఘ్రస్య మే భవత్ న జానే కారణం తస్య విపాకోయ ముపస్థితః ఇది సంస్మృత్య న లేభే శర్మ మే మనః అన్యచ్చ శ్రూయతాం విప్ర येन मे व्याकुलं मनः नाजायेयं मम कल्याणी मंजुवाणी शुभाशिनी नृत्तगीतकलाभिज्ञ सर्वसद्गुणशालिनी अस्मिन् काले कुमारीयं तथैवाबलया परा विपञ्चीं परिवादिन्या सभिभृशाम् वीणावादनरसाभिज्ञे तोषितो नारदस्त्वया मुग्धभावेन गायञ्च ह्यनया रक्तकण्ठया विचित्तस्वरगानज्ञो राजराजोऽपि शोषित अस्याः कौतुकभिन्नायां वादयञ्चां विपञ्चिकां नानावक्रकृतिं चित्रां तां श्रुत्वा पञ्चमध्वनिं तुतोषो भिन्नरोमाञ्चो ध्वन्वन्मौलिं महेश्वरः शीले नार्यगुणग्राम रूपयौवनसम्पदा अनया सदृशी लोके काञ्चिदस्ति दितम्बिनी क्वेयं देवमुनस्नामुखे नारी वाहं व्याघ्रमुखपुमान् इति సంచించ దహ్యామి హుది సర్వదా. అప్పుడు వశిష్ఠుడు ఏమంటున్నాడు తర్వాత, వశిష్ఠుడు అంటున్నాడు, దిలీప, ఆ కొండ పొడవు 33 యోజన, శిఖరం 10 యోజనాలు, దాని అడుగు భాగం 46 యోజన. ఇది మంచి గంధపు చెట్ల చేత, పారిజాతపు చెట్ల చేత ప్రకాశిస్తుంది. అలాగే అందులో దేవదారు, సరళ, అగర, లవంగ, స్వరపన్న, సంపెంగ మొదలైన వృక్షాలు. అప్పుడు అందులో ఎప్పుడు పువ్వులు పళ్ళు కావలసినన్ని పండుతాయి. అలాంటి వాసయోగ్యమైన పర్వతాన్ని చూసి భృగు మహాముని చాలా సంతోషించి, కరువు వల్ల భయంతో
అందు ఉండటానికి నిశ్చయించి అక్కడ మనోహరమైన ఒక తోటలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా కాలం తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక గంధర్వుడు తన భార్య తాను ఆశ్రమానికి వచ్చి మహర్షికి మొక్కి చింతిస్తూ కూర్చాడు. భృగు ఆ గంధర్వ దంపతులను చూసి ఆదరించి, మీరు దుఃఖించడానికి కారణం ఏమిటి అంటే, విద్యాధరుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలుపెట్టి, బ్రాహ్మణ, నా దుఃఖం ఏమని చెప్పను. నేను పుణ్యఫలం చేత దేవ శరీరాన్ని ధరించి స్వర్గాన్ని పొందిన వాడని పెద్ద పులి మొగం ఒకటి నాకు కలిగింది. అందుకు కారణమేమో ఎందుకో జరిగిందో తెలియదు. అది ఏ దుష్కర్మ పరిపాకం వల్ల అలా వచ్చిందో నా మనసు బాధపడుతూనే. నా మనసుకు అలాంటి విచారం పుట్టడానికి కారణం పరిశుద్ధురాలు, మంచి మాటలు కలిగి, మంచి అందం కలిగి, ఆటపాటలలో నేర్పు కలిగి అయిన ఈ నా భార్య మంచి గుణాలు దీనిలోనే ఉన్నాయి. ఇది పసితనంలో కన్యగా ఉన్నప్పుడే 7 తీగల వీణ, సాధారణమైన వీణను వాయించాలని నేర్చి వీణాగాన రసాన్ని గుర్తెరిగిన నారదుణ్ణి మెప్పించి, అది కాక బాల్య శాపం చేత పొద్దుపోకకు పాడేటప్పుడు షడ్జం మొదలైన స్వరాల మర్మం ఎరిగిన కుబేరుణ్ణి మెప్పించి, ఇది గాన పరవశ చేత వీణ వాయిస్తుండగా అనేకమైన వక్రగతులు కలిగి వింత పుట్టిస్తున్న పంచమ స్వరయుక్తమైన ఆ సంగీతం విని శివుడు చాలా హర్షించి దేశంలో గగుర్పాటు కలగ తల ఊపాడు. ఇది స్వభావం చేత, మంచి గుణం చేత, రూపం చేత, వయస్సు చేత, సంపద చేత మేలిమి వహించింది. దేవతా ముఖం గల ఇలాంటి భార్య లభించిన ఈ పెద్ద పులి ముఖంతో దీనికి కొరగాని వాడనై ఉన్నానని బాధ నాకు చాలా కాలం బాధిస్తోంది. మనస్తాపం చెందుతున్నా అని చెబితే వశిష్ఠుడు అంటున్నాడు, దిలీప, అది ఏం చెప్పాడో తర్వాత. ఇది విద్యాధరేణోక్తం శృత్వా కాకుత్స్థనందన త్రికాలజ్ఞో భృగుప్రాహ ప్రహతం దివ్యలోచన శృణు విద్యాధర శ్రేష్ఠ విచిత్రం కర్మణ ఫలం ప్రాప్య ప్రాజ్ఞ నముహ్యంతి ముహ్యస్తజ్ఞానచేతపస మక్షికాపాదమాత్రం యథా హి విషమం విషం క్రియాదు విహితాల్పాపి విపాకే దారుణా భవేత్ అణుమాత్రం విషం యత్త గ్రాహకాలే లవాగ్నివత్ తథైవానుభవే కాలే మహత్పీడాం కరోతి తథైవ పాతకం కర్మ క్రియాకాలేల్పమేవ యత్ తద్భోగసమయే కర్తుర్ విపాకే మేరుతాం వ్రజేత్ ఉపోష్యైకాదశీం మాఘే తైలాభ్యంగనత్వయా కుల ద్వాదశ్యాం పాలనాత్ పూర్వం తేన వ్యాఘ్రముఖో భవాన్ ఉపోష్యైకాదశీం పుణ్యాం ద్వాదశ్యాం తైలసేచనాత్ కురూపం ప్రాప్తవాన్ దేహం పురాహ్యేవం పురూరవ దృష్ట్వాత్మానం కురూపం సే స తేన దుఃఖేన దుఃఖితః రాజ్యం త్యక్త్వా జగామ స్వపురం తతః గిరిరాజం సమాగమ్య దేవతా సరస తటి స్థిత్వా చ పరమప్రీచ శృతిస్నాతః కుశాసనే. వశిష్ఠుడు దిలీపుడు మాటలు విని ఇలా,
ఆ విద్యాధరుడు తన దుఃఖాన్ని చెప్పుకోగా భూత భవిష్యత్ వర్తమానాలు 3 కాలాలు గుర్తు చేసిన ఆ భృగు మహర్షి తన దివ్య జ్ఞానంతో వాడి స్థితి అంతా తెలుసుకొని నవ్వుతూ ఇలా అన్నాడు: ఓ విద్యాధర, నిన్ను పొందిన విచిత్రమైన కర్మ ఫలం చెబుతావి. మంచి తెలివితో అందుకు తగిన వివేకం పొందినవాడు భ్రమించి కూడా అలా చేస్తోండు. విను, విషము ఈగ కాలాంతకమైన ప్రాణబాధకమై పరిమళిస్తున్నట్టు చేయబడిన కర్మ కొద్దిదే అయినా అందులోని అనుభవం బలవంతంగా ఉంది. విషాన్ని కొంచెం తాగిన అది చాలా నిప్పులాగా తప్పింపచేస్తుంది. అలాగే దుష్కర్మం కొంచెం చేసినా అనుభవ సమయంలో విపరీతమైన సంతాపం చెయ్యక మానదు. కనుక పాపకృత్యాలు చేసే సమయంలో అల్పంగా దోషం కానీ అనుభవించేటప్పుడు అలా తోచదు. అంతకంటే పెరిగి మేరు పర్వతంలాగా కనపడుతూ ఉండు. నువ్వు మాఘమాసంలో ఏకాదశి నాడు ఒక పొద్దున, ద్వాదశి నాడు తలంటి ఒక పొద్దు ఉండి ఒక పూట ఉపాసం అని ద్వాదశి నాడు తలంటి పోసుకోండి. కాబట్టి నీకు ఈ పులి ముఖం కలిగి. అలాగే పూర్వకాలంలో పురూరవుడనే రాజు పావనమైన ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు తలంటుకొని కురుపై అందువల్ల విచారం చేత రాజ్యాన్ని వదలి అడవి పాలవ్వాల్సి వచ్చింది. కనుక పోగొట్టుకుంటాడు. ఉపాయం ఏది అవుతుందో అది విచారిస్తూ పట్టణం నుండి వెడలి హిమవత్ పర్వతానికి పోయి దేవ సంబంధమైన ఒక సరస్సు గట్టున నివసిస్తూ చాలా భయంతో, అక్కరతో, అవసరంతో స్నానం చేసి శుచి దర్భాసనం మీద కూర్చొని వర్షాకాల మేఘంలాగా నల్లనైన దేహాన్ని కమలపత్రాకల్లాగా వికలసమైన కళ్ళతో శంఖం, చక్రం, గదా, పద్మం అనే 4 పూని 4 చేతులు బంగారు వన్నె వస్త్రాలు ధరించినవాడు ప్రభువై కిరీటం, ముత్యాల పేరు, భుజకీర్తులు, రత్నాలు వీటి చేత అలంకరింపబడి కౌస్తుభమణిని వనమాలను ధరించి వెలుగొందేటువంటి శ్రీ విష్ణుమూర్తి మన అందరినీ మనస్సులో పిలిచి ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని ఆహారం ఏమీ లేక చేసే శక్యంగా ఘోర తపస్సు చేయగా విష్ణుదేవుడు 7 జన్మలలో చెయ్యబడిన పూజ వల్ల ఎంతో సంతోషం కలుగుతుందో అంత సంతోషాన్ని పొందినవాడి మాఘశుద్ధ ద్వాదశి శుభదినాలలో శ్రీ లక్ష్మీ సమేతుడు దేవతా విద్యాధరుడు అయినటువంటి లక్ష్మీ సమేతుడైన దేవతా ప్రభువులై బ్రహ్మాదులు వెంట రాగా ఆ విష్ణుమూర్తి అతడికి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఏం జరిగిందో రేపు.